నా అమెరికా చదువుకు అయిన ఖర్చు ఎంత అనేది షార్ట్ గా నేను ఇక్కడ చెప్తాను. ఇంకా వివరంగా తెలుసుకుని వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఈ నంబర్స్ కి కాల్ చేసేయండి. జిఆర్ఈ ఎగ్జామ్ ఫీజ్ 15,000, ఐఎల్స్ ఎగ్జామ్ ఫీ 14,700. డ్యూలింగో యాక్సెప్ట్ చేసి యూనివర్సిటీస్ కి అప్లై చేస్తాం కాబట్టి ఈ 30,000 కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. కన్సల్టెన్సీ ఫీ నేను కట్టింది 5,000, కానీ మా దగ్గర కౌన్సిలింగ్ నుంచి వీసా వరకు మొత్తం A to Z ఫ్రీ ప్రాసెస్ కాబట్టి ₹1 కూడా కట్టకర్లేదు. నేను 6-7 యూనివర్సిటీస్ కి అప్లై చేయడానికి 33,000 కట్టాను. నో అప్లికేషన్ ఫీ యూనివర్సిటీస్ కి అప్లై చేస్తాం కాబట్టి ₹1 కూడా కట్టకర్లేదు అప్లికేషన్స్ కోసం. తర్వాత NJIT నుంచి వచ్చిన ఆఫర్ కన్ఫర్మ్ చేసుకోవడానికి $250 కట్టాను. వెంటనే వీసా కోసమేమో 12,000. నెక్స్ట్ అందరూ కట్టాల్సిన సెవీస్ ఫీ ఏమో 28,000. తర్వాత 1,10,000 ఫ్లైట్ టికెట్ కోసము మన విమానం ఎక్కేటప్పటికి 2,88,000 అయిందనమాట. తర్వాత 2 సెమిస్టర్లకి నా కాలేజ్ ఫీ 30 లక్షలు. అసలు 70 లక్షలు అవ్వాల్సిన మాస్టర్స్ 30 లక్షల్లో కంప్లీట్ చేశా. ఎలానో వివరంగా తెలుసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేసేలా ఉంటే మా కౌన్సిలర్స్ గైడ్ చేస్తారు. నెలకి రెంట్ 30,000, అలా 8 నెలలకి 2,40,000. నెలకి గ్రోసరీస్ కి, ఎలక్ట్రిసిటీకి, ఇంకా వేరే బిల్స్ అన్ని వేసుకున్నా కానీ 15,000, అంటే సంవత్సరానికి 1,20,000. మొత్తం కలిపి 36,48,012 అయిందనమాట మన మాస్టర్స్ కి. ఇలా 100కి పైగా స్టూడెంట్స్ కి స్కాలర్షిప్, లోన్, వీసా మొత్తం ప్రాసెస్ హెల్ప్ చేసాము. మాస్టర్స్ చేసిన వాళ్ళు మీ ప్రాసెస్ చూసుకుంటారు కాబట్టి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. మా సర్వీసెస్ నచ్చితేనే కంటిన్యూ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. త్వరగా అప్లై చేస్తే స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే ముందులోనే యూనివర్సిటీస్ దగ్గర ఫండ్స్ ఉంటాయి కాబట్టి. ఇద్దరు సేమ్ ఫ్రెండ్స్ ఒకే యూనివర్సిటీస్ కి అప్లై చేశారు. ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళకి వచ్చింది, సెకండ్ అప్లై చేసిన వాళ్ళకి రాలేదు, ఎందుకంటే ఫస్ట్ లో ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి.